ఆనపకాయలు ఎలా వండుతారో చూడండి ఇప్పుడు. ఆ ఆనపకాయలన్నీ మొత్తం మంచిగా కడుక్కోవాలి ఫస్ట్. మా అమ్మ అయితే ఏకంగా బకెట్లోనే వేసింది. అంటే ఇంకా లావుగా ఉండాలంటే ఇవి కొంచెం లేతగా ఉన్నాయి. ఇంకా కొంచెం ముదిరితే ఇంకా బాగుంటాయంట. కానీ ముదిరినవి కొన్ని వచ్చినాయి కానీ అంత మంచిగా అనిపించలేదు నాకు. ఇవి లేతగా ఉన్నాయి అయితే బాగా పప్పులాగా మెత్తగా అయిపోయినాయి. అట్లా నోట్లో వేసుకోగానే కరిగిపోతున్నాయి. మంచిగా అనిపించినాయి నాకు. వాటిని చూడండి మా మమ్మీ మొత్తం మంచిగా పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద వండుతుంది. నేను మొన్న చెప్పాను కదా మేము కట్టెల పొయ్యి పెట్టాము అని చెప్పి. సంక్రాంతి సీజన్ వస్తే చాలు కట్టెల పొయ్యి కంపల్సరీగా పెడతాము వేడి నీళ్ళ కోసం. అండ్ కొంతసేపు అక్కడ కూర్చోవచ్చు ఆ చలికి అని చెప్పి నైట్ 8, 9 ఆ టైం వరకు కూర్చొని అట్లానే ఉంటాం అనమాట. ఇంకా దాన్ని మంచిగా వాష్ చేసుకొని వాటిని పెద్ద తపాలా పెట్టి దాంట్లో వండుతుంది. వాళ్ళ మా అమ్మమ్మ వాళ్ళు అలా వండేవాళ్ళట. మా అమ్మమ్మ అట్లా వండేదంట. వాళ్ళ చిన్నప్పుడు చేలల్లో చాలా వేసేవాళ్ళంట. అవన్నీ కోసుకొచ్చి మంచిగా చాలా చాలా ఒక చిల్లులు గిన్నె ఉంటుంది కదా, ఆ చిల్లులు గిన్నె నిండా వేసుకొని ఒక్కొక్కరికి అన్నన్ని కాయలు తినేవాళ్ళంట. ఇప్పట్లో మనం ఎక్కడ తింటాం, వాళ్ళకున్న స్టామినా మనకు అసలే లేదు. ఇవి చాలా రేర్గా దొరుకుతున్నాయి ఇప్పుడు. ఒకప్పుడైతే బాగా దొరికేవి. నేను కూడా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను, ఈ మధ్యకాలంలో తినలేదు. అసలు ఈ యూనివర్స్కి ఎలా తెలుస్తుందో. నేను రీసెంట్గా ఒకసారి అనుకున్నా ఇట్లా అనపకాయలు కందికాయలు మొత్తం తిందాము అని ఎందుకో అనిపించింది. ఇట్లా సిక్స్త్ సెన్స్కి అనిపించగానే యూనివర్స్కి తెలిసిపోయినట్టు మంచిగా అవి నేను ఇంటికి వచ్చినప్పుడే వచ్చినాయి అనమాట. ఇంకొక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఇంక తీసేసుకున్నాము. మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు కూడా చాలా హ్యాపీ. వాళ్ళు కూడా ఫస్ట్ టైం తిన్నారు. నెక్స్ట్ టైం వస్తే ఇంకా ఎక్కువ తీసుకోవాలి. మా అమ్మమ్మకి చెప్తే అబ్బా మీకు మంచిగా అన్నీ దొరుకుతున్నాయి మాకు రావట్లేదు అని అన్నారు. ఇంకా ఆమె కోసం ఈసారి వచ్చినప్పుడు సంక్రాంతికి వస్తుంది అనుకుంటున్నా. వస్తే మేబీ ఈరోజు రావాలి. వస్తే ఆవిడకి కూడా తీసుకురావాలి. మా నాన్న మళ్ళీ తీసుకొస్తా అని చెప్పారు. ఇంకా కందికాయలు ఇవి కూడా ఇప్పుడు కందికాయలు ఇంకా అంత రాలేదు. కొన్ని పిందెలు అలా ఉన్నాయి. ఎక్కడో చూశాను అని చెప్పారు. చూస్తే నాకు నాకు ఖచ్చితంగా కావాలి నాన్న అని చెప్పి చెప్తా ఉన్నాను. 3 రోజుల నుండి చెప్తున్నా మా పెద్దనాన్నకి మా నాన్నకి. 3 రోజుల నుండి చెప్తుంటే ఇంతవరకు తీసుకురాలేదు. ఈరోజు కూడా మార్నింగ్ లేవగానే బ్రష్ చేస్తూ ఉంటే మా నాన్నేమో ఆటో పని చేసుకుంటూ ఉన్నాడు. నేను ఇంక అప్పుడు వెళ్ళి చెప్పాను, మీ ఇద్దరికి 3 రోజుల నుండి చెప్తుంటే ఇంకా తీసుకురాలేదు ఏంటి అని అంటుంటే, నువ్వు అడిగినప్పుడల్లా ఎక్కడొస్తే అన్ని పిందెలే ఉన్నాయి అని చెప్పేసి అంటున్నాడు మా పెద్దనాన్నేమో. నీ పని మానుకొని నేను ఎక్కడ దాను అంటున్నాడు మా నాన్న. ఇంక ఇద్దరం అట్లా వాదించుకొని కొంచెం సేపు ఇంక ఇవైతే చూడండి మంచిగా ఎంత బాగున్నాయి. మా అమ్మేమో చెప్తా ఉంది ఆమె చిన్నప్పుడు మా అమ్మోళ్ళు ఇన్ని వేసేవాళ్ళు అన్ని వేసేవాళ్ళు అవి మొత్తం అని చెప్పి. మా కోడలు వచ్చింది పెద్ద అదే గుడ్లపిల్ల, తెలుసు కదా మీకు అందరికీ, వీడియోలో చూసారు కదా గుడ్లపిల్ల గురించి. ఇంకా గుడ్లపిల్ల అయితే అక్కడ కూర్చొని చూస్తూ ఉందన్నమాట ఏం చేస్తుంది ఏంటి అని చెప్పి. అంటే ఆల్రెడీ అమ్మగారు తిన్నారు. అమ్మాయి గారు ఒకసారి తినేసి పొయ్యి మీద ఎట్లా చేస్తుంది ఏంటి చూద్దామని చెప్పి వచ్చింది. అవైతే అసలు బాగా మంచిగా అయినాయి. ఇంకా పుల్లల పొయ్యి మీద చలికి అట్లా కూర్చుంటే ఇంకా అసలు భలే అనిపించింది. మీలో ఎంతమంది వీటిని చూసుంటే, అంటే 90s కిడ్స్కి కూడా కొంచెం లైట్గా తెలిసి ఉంటుంది. ఇంక ఇప్పటి వాళ్ళకైతే అసలే తెలీదు. ఇప్పుడు అంతగా వెయ్యట్లేదు. అది వచ్చి మా మమ్మీ చెప్తున్నారు చిన్నప్పుడు మా అమ్మ ఇట్లా ఇన్ని పోసేది, పెద్ద డేషా పెట్టేవాళ్ళు. ఆ డేషా నిండా వేసి మా మమ్మీ ఉడకబెట్టేది, అన్నన్ని కాయలు తినేవాళ్ళం అని చెప్పేసి చెప్తుంది. నాకైతే భలే అనిపించింది. నేను వచ్చినప్పుడే అవి రావడం ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇంకా కందికాయలు ఒకటి తినలేకపోయా, అవి కూడా తినాలి. ఇంకెన్ని రోజుల్లో ఒక సంక్రాంతి టైం వచ్చేసింది కదా, ఇంక ఈ టైంలో వస్తాయి అనుకున్నా. సంక్రాంతి అయిపోయిన తర్వాత కూడా తింటా మంచిగా. ఎలాగో 1 మంత్ ఇక్కడే ఉంటాను కాబట్టి ఆ 1 మంత్కి సరిపడా కాయలన్నీ తినేసి నేను మళ్ళీ వెళ్తా. నా గొంతు సరిగా లేదు, అంటే కోల్డ్ చేయడం వల్ల ఒక 2-3 డేస్ నుండి మంచిగా లేదు. అందుకే ఇంకా సరిగ్గా చెప్పలేకపోతున్నా. మీలో ఎవరైనా చిన్నప్పుడు తినుంటే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. నాకు తెలుసుకోవాలని ఉంది మీరందరికీ ఎంతమందికి ఇవి తెలుసు, ఎక్కడి నుండి చూస్తున్నారు ఇవన్నీ. దయచేసి ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఇవన్నీ అసలు పెద్దవాళ్ళు ఇవి తిని అంత స్ట్రాంగ్ ఉండేవాళ్ళు కదా. మనకు అసలు ఇవన్నీ ఏం తెలీదు అంతా. ఏదో వాళ్ళు చెప్తుంటే మనం వింటూ ఉంటాం, అలా ఉండేయా ఇలా ఉండేయా అని చెప్పి. ఇంకా డీటెయిల్స్ అడుగుతూ ఉంటే నాకు
అప్పటి గురించి తెలుసుకోవడం అంటే నాకు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. ఇప్పుడు ఇది దొరకట్లేదు కాబట్టి నేను మా నాన్నతో చెప్తున్నా ఈ చెట్టు వేసుకుందాము అని అంటే ఇక్కడ వేస్తే మంచిగా అల్లుకునిద్దని చెప్పేసి చెబుతున్నాడు ఆయన కూడా. అవి ఉడుకుతానే ఉంటే మధ్యలో వేసి తిను, అవి టేస్ట్ ఎలా ఉన్నాయో చూడు అని చెప్పేసి చెప్తుంది. మధ్యలో అట్లా ఉడికినాయో లేదో చూడడానికి చిన్న టెస్టింగ్ అనమాట. అంటే ముందు మనం తినేసేయాలి ఫస్ట్, మనకి తిన్న తర్వాతే మధ్య మధ్యలో తీసుకొని తింటూ ఉంటే అదొక ఆనందం ఉడికేటప్పుడు తింటుంటే. ఇంకా మంచిగా ముగ్గురం బయట కూర్చొని పొయ్యి చుట్టూరు మా నాన్న, మా అమ్మ, నేను ఇంకా అలా ఒలుచుకొని తింటా ఉన్నామని. మా నాన్న ఏదో చెప్తున్నారు నాతో, ఇలా ఇంకా దొరుకుతాయి అదే పక్కన ఊర్లోనే ఉన్నాయి, నీకు కావాలంటే మళ్ళీ తీసుకొస్తా అని చెప్పేసి ఏదో చెప్తున్నారు. మార్కెట్లో కూడా ఉన్నాయంట, నాకు తెలియదు, నేను చూశాను కానీ చిన్నప్పుడు మళ్ళీ చూడలేదు. మీరు మనకు కూడా చాలామందికి నిజం చెప్పండి, చిన్నప్పటి జ్ఞాపకాలు చాలామందికి గుర్తొచ్చే ఉంటాయి ఇలాంటివి చూసినప్పుడు. ఇంకా లాస్ట్కి అయిపోయింది, ఇంకా అది మొత్తం దించేసి వాటర్ అన్నీ పారబోసి చిల్లులు గిన్నెలో వేయాలి. యాక్చువల్గా అయితే మా మమ్మీ అది కనిపించలేదు ఆ టైంకి, ఇంకా అందుకని దానిలో వేస్తుంది అనమాట. మా నాన్నేమో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు, దాంట్లో పోయి దీంట్లో పోయి ఇదిలించు, కింద కొట్టు, పైన కొట్టు అనుకుంటా. ఇంకా వాళ్ళిద్దరు దాని దగ్గర గొడవ, మనమేమో చూసి ఈ మంట దగ్గర మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. అసలు చాలామంది పల్లెటూరులో ఉంటుంటే భలే అనిపించిద్ది వాళ్ళకు కూడా ఈ ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి. ఖచ్చితంగా పల్లెటూరుకి వెళ్ళి సంక్రాంతికి వెళ్ళే పల్లెటూరుకి సంక్రాంతికి వెళ్ళే అది మాత్రం మీరు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు, ఖచ్చితంగా వెళ్ళండి. అంటే కొంతమంది జాబ్ చేసే వాళ్ళు కొంచెం కష్టము, బట్ ట్రై చేయండి. అంటే ఇయర్కి ఒకసారి కదా, మనం ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగుండిద్ది. అండ్ మీ అందరి సపోర్ట్ చేస్తూ ఉండాలని, మీ అందరు బాగుండాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా నేను, అంతవరకు బాయ్ బాయ్.